వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. జగిత్యాల జిల్లా రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో మొన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు మిశ్రమ ఫలితాలను అందించాయి. కొన్ని చోట్ల అతిపెద్ద పార్టీగా అవతరించిన పీఠం దక్కించుకోవడంలో మాత్రం బీజేపీ చతికిల పడింది. సొంత పార్టీ నేతల కోవట్టు రాజకీయం, జిల్లా నాయకత్వ వైఫల్యం పార్టీని ముంచేశాయా? అసలు జగిత్యాల, మెట్పల్లి, రాయకల్లో ఏం జరిగింది? జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల నియోజకవర్గాల్లో బీజేపీకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ కాషాయ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది, కానీ ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో అధికారాన్ని అందించలేదు. చేతికి అందిన ముద్ద నోటికి అందలేదు అన్నట్లుగా ఉంది బీజేపీ పరిస్థితి. బలం ఉన్నా బలగం దారి తప్పితే ఫలితం ఎలా ఉంటుందో జగిత్యాల మున్సిపల్ లెక్కలే సాక్ష్యం. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల పరిధిలో ఏళ్లుగా భారతీయ జనతా పార్టీకి మంచి ఓట్ బ్యాంకు కలిగి ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కోరుట్ల నియోజకవర్గంతో పాటు జిల్లాలో కూడా బీజేపీ తన సత్తా చాటుతూ వస్తోంది. ఇక ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ తన ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయకల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపల్లో మొత్తం 50 స్థానాలకు గాను కాంగ్రెస్ 23, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2 గెలవగా స్వతంత్రులు 15 స్థానాల్లో గెలుపొందారు. అలాగే కోరుట్ల మున్సిపల్లో మొత్తం 33 స్థానాలకు గాను కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 8, బీజేపీ 6, స్వతంత్రులు 1 గెలుపొందారు. ధర్మపురి మున్సిపల్లో 15 స్థానాలకు గాను 15 కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని చరిత్ర నెలకొల్పింది. అసలైన డ్రామా మొదలైంది రాయకల్, మెట్పల్లి మున్సిపాలిటీల్లోనే. రాయకల్లో 12 స్థానాలకు గాను 5 గెలిచిన బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ అక్కడ బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ రమణ తన రాజకీయ చిత్రతను ప్రదర్శించారు. ఎమ్మెల్యే సంజయ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మంతనాలు జరిపి తన సన్నిహితుడు కటకం రవిని చైర్మన్ గా గెలిపించుకున్నారు. అతిపెద్ద పార్టీగా ఉండి కూడా బీజేపీ ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. రాయకల్లో ప్రత్యర్థులు ఏకమవుతుంటే బీజేపీ నేతలు అప్రమత్తం కాకపోవడం పార్టీని నిరాశలో ముంచేసింది. ఇంకా మెట్పల్లి పరిస్థితి మరింత దారుణం. 26 స్థానాలకు గాను 10 స్థానాల్లో బీజేపీ జెండా పాతారు. స్వతంత్రుల మద్దతుతో పీఠం దక్కించుకోవడం ఖాయం అనుకున్న తరుణంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. చైర్మన్ అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడం కాంగ్రెస్ కు వరంగా మారింది. రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు మెట్టుపల్లిలో మాత్రం చిత్రమైన స్నేహాన్ని చూశాయి. బీజేపీ సీనియర్ కౌన్సిలర్ చెట్లపెల్లి మీనా సురేందర్ కాంగ్రెస్ కు మద్దతు తెలపడం అందరినీ విస్మయానికి గురిచేసింది. దీనివల్ల అతి తక్కువ స్థానాలు ఉన్న కాంగ్రెస్ మెట్పల్లి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆగ్రహించిన బీజేపీ అధిష్టానం మీరా సురేందర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మెట్పల్లిలో అధికారం చేజారటానికి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు వైఫల్యమే కారణమని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు, కొందరు కౌన్సిలర్లు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాకుండా అధ్యక్షునిపై భౌతిక దాడికి ప్రయత్నించడం జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై యాదగిరి బాబు కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ గందరగోళంపై గెలిచిన కౌన్సిలర్లు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నిర్లక్ష్యం వల్లే మెట్పల్లి చైర్మన్ పదవి చేజారిందని వారు వాపోయారు. మరోవైపు ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు నిప్పుల మీద ఉప్పు చల్లినట్లు అయ్యాయి. పార్టీలో సురేందర్ లాంటి కోవర్ట్లు ఉన్నంతకాలం ఇలాగే జరుగుతుంది అని ఆయన అనడం సీనియర్ కార్యకర్తలను నొప్పించింది. దీనికి కౌంటర్గా తాము పార్టీకి వ్యతిరేకం కాదని, ఎంపీ అరవింద్ అనుసరించిన ఏకపక్ష ధోరణి వల్లే పదవి పోయిందని సస్పెండ్ అయిన నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గెలిచే మెజారిటీ మున్సిపల్ చేజారడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలిసింది.
అలాగే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గంలో ఉన్న బీజేపీ సీనియర్ కోవర్ట్లు సుకందర్ లాగా పార్టీ వివాదాలకి ఎంపీ అరవింద్ అనటం జగిత్యాల జిల్లాలో తీవ్ర సంచలనానికి కారణంగా పార్టీ కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న కొందరు సీనియర్ కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇక మెట్పల్లో మున్సిపల్ చైర్మన్ పోవడానికి తాము కారణం కాదని ఎంపీ అరవింద్ చర్యలు కారణమని పార్టీ సస్పెండ్ చేసిన చెట్ల పెళ్లి మీనా సుకేందర్లు ఆరోపించటం కొసమెరుపు. జగిత్యాల జిల్లా బీజేపీలో ఇప్పుడు గెలిచిన చోట అధికారం లేదు, అధికారం ఉన్న చోట ఐక్యత లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కార్యకర్తల కష్టార్జితాన్ని నేతల అహంకారాలు, అంతర్గత కలహాలు బలి తీసుకుంటున్నాయా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాష్ట్ర నాయకత్వం ఈ డ్యామేజ్ కంట్రోల్ను ఎలా చేస్తుందో వేచి చూడాలి.